నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా టీజీపీఎస్సీ అని తీసుకొచ్చింది. ఆ టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి మొదటిసారిగా నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వము విఫలమైందని చెప్పి నిరుద్యోగులు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏం అవకతవకలు జరిగాయి గ్రూప్ 1కి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, గ్రూప్ 1కి సంబంధించి నిన్న జరిగిన గ్రూప్ 1లో ఏం అవకతవకలు జరిగాయి? అవకతవకలు అంటేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీపీఎస్సీ అనేది బ్లూ ప్రింట్ ఫాలో కాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఒకటి చెప్పింది, మేము యూపీఎస్సీ తరహా ప్యాటర్న్ ని ఫాలో అవుతామన్నారు. యూపీఎస్సీ తరహా ప్యాటర్న్ ఏ విధంగా ఫాలో కాలేదంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రీసెంట్ గా జరిగిన ఏపీపీఎస్సీ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు యాజ్ పర్ బ్లూ ప్రింట్ ని ఫాలో అయ్యారు, యూపీఎస్ ని ఫాలో అయ్యారు వీళ్ళు. తర్వాత వచ్చేసి నిన్న జరిగిన మన టీజీపీఎస్సీ పేపర్ ఇది బ్లూ ప్రింట్ లేదు, ఇష్టారాజ్యం. వాడు క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఇచ్చిండో వానికే తెలియదు, చిత్తశుద్ధి లేదు, ఏం లేదు ఈ పేపర్ మీద. వాడిష్టం ఏ టాపిక్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వాలో తెలియక తికమిక పడుతూ కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్ కూడా 2-3 ఉన్నాయి ఇలా. అంటే రీసెంట్లీగా గ్రూప్ 1 జరగక ముందు మేము ఒక కీ తయారు చేయడానికి ఒక కమిటీని నియమిస్తామన్నారు. ఆ కమిటీ లేదు, జాడ లేదనమాట ఆ కమిటీకి. ఇప్పుడు దాకా రీసెంట్లీగా ఏపీ జరిగిన పేపర్లో ఈ రోజు ఎగ్జామ్ జరిగితే నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ కల్లా కీ వస్తుంది, మనకు కీ రాలేదు. అంతే, గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేస్తుంది, ఆ బోర్డు చేసిన తప్పిదాలు ఈ బోర్డు చేస్తుంది. దయచేసి ఇలాంటి మూసధోరణ పద్ధతులను మానుకోవాలని మా నిరుద్యోగుల తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని ద్వారా విద్యార్థులకి మీ ఆస్పిరెంట్స్కి అన్యాయం జరిగింది అనుకోవచ్చా? ఎస్, బరాబర్ అన్యాయం జరగని చెప్తాం మేము. మనకు ఒక ఇయర్ క్యాలెండర్ యూపీఎస్సీ తరహా లేక లేదు. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి 10 సంవత్సరాలలో ఇప్పుడు గ్రూప్ 1 జరిగితే ఇప్పుడు ఈ విధంగా మీరు చేసిన పద్ధతి, ఈ విధంగా మీరు నిర్వహించే ఎగ్జామ్ పద్ధతి ఇదేనా అని మేము అంటున్నాం. అంటే ఒక ఎగ్జామ్ హాల్లో క్లాక్ వాచ్ లేదు, ఏం లేదు. అంటే ఒక ఎగ్జామ్ టైం అనౌన్స్ చేసే వ్యక్తి లేరు, ఎవరు లేరు. అలాంటప్పుడు ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది, ఒక క్వశ్చన్ కు ఎంత టైం కేటాయించాలి అంటే మాకు వాచ్ ఎలాగో మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఒక క్యాండిడేట్ వాచ్ తీసుకోరాకురని మీరైనా చెప్పాలి కదా, టైము ఎందుకు చెప్పారు? గ్రూప్ 1కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రకటబందిగా చేసినామని ప్రభుత్వం చెప్తా ఉంది కదా బ్రదర్. ఇప్పుడు నేను అంటున్నాగా, వాళ్ళకు పేపర్ స్టేట్మెంట్కు వాళ్ళకు రాజభోగాల కోసమే అలాంటి స్టేట్మెంటు. నిరుద్యోగులు అనేది ఏ విధంగా మసిబూసి మాడికాయ చేయాలనేది, ఏ విధంగా మసిబూసి మాడికాయ చేస్తే నిరుద్యోగులు మేము డైవర్ట్ చేయాలి, ఇలాంటి పద్ధతులు బాగా అనుసరిస్తారు వీళ్ళు. అంటే మీరే తీసుకొచ్చిరని అంటూ ఉంటారు కదా ప్రభుత్వం ఏర్పడడానికి. 100కి 100% నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం ఇది. నిరుద్యోగులకు కడుపున పెట్టుకోవాల్సిన, ఆసరా చేయాల్సిన ప్రభుత్వం, ఈ బాధ్యత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంది. అంటే గత ప్రభుత్వం మేము ఎందుకు గద్దెకు దించినాం, మాకు పట్టించుకుంటా లేరు. అవును, ఆంధ్రప్రదేశ్ బైపర్గేషన్ అయినప్పుడు మన ఆంధ్రలో నుంచి ఎందుకు కొట్లాడడం, నిధులు నియామకాలైనా అందరు బాగానే ఉన్నారు, ఎవరు నిధులు వాళ్ళు తీసుకున్నారు, ఎవరు వాళ్ళు పాడిరు, కానీ నియామకాలు ఏమైనాయి అని మేము క్వశ్చన్. ప్రభుత్వం కూడా వస్తే నేను నియామకాలు పూర్తి చేస్తుంది, ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినామని చెప్తా ఉంది కదా కాంగ్రెస్ అన్న. ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎగ్జామ్ పెట్టకుండా నువ్వు ఎట్లా ఫీల్ చేస్తావు, నువ్వు ఏ విధంగా ఫీల్ చేస్తావు? ఇప్పుడు నువ్వు గ్రూప్ 1 రాసినావు, పెట్టినావు, మేము రాసినావు, దీన్ని నోటిఫికేషన్ అంటారు, దీన్ని నియామకం అంటారు. ఈ విధంగా జరిగితే మేము నియామకం 30,000 నియామకం, మేము ఎగ్జామ్ రాస్తే 30,000 నియామకం చేస్తాం. గత ప్రభుత్వం పెట్టిన నోటిఫికేషన్ ని నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే అయిపోయినా 30,000 ఏ విధంగా అంటావు, ఏ లెక్కన అనుకుంటావు నువ్వు? మీ గ్రూప్స్కి సంబంధించి వచ్చి ఏదైతే పక్షాలను చేసినాము, కొత్త కమిటీని నియమించిన అన్నారు, అయినా అవకతవకలు ఏర్పడతా ఉన్నాయంటే ఏం చెప్తారు బదులు? మేమన్నా ఒకటే చెప్పింది, నిరుద్యోగుల మీద ప్రేమ లేదని డైరెక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు మీ రాజకీయం కోసం, మీ పదవుల కోసం మమ్మల్ని మోసం చేస్తారని కరాఖండిగా అంటున్నాం. ఇంకోసారి ఇప్పుడు జరగబోయే గ్రూప్ 2 గ్రూప్ 3కి పోస్టులు పెంచి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి మాకు ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నిరుద్యోగుల తరపు నుంచి ఈ విషయం మేము చెప్పాల్సుకోవాల్సింది. థ్యాంక్ యూ.